దేవునికి మహిమ కలుగునగాక. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుండి గడిచిన పునరుద్ధాన దినాన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సంఘముగా క్రీస్తు రాకడ కోసం ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక వధువైన సంఘము ఆయనకి ఎలా కనబడాలో గత వారము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకము చేశాను. ఆ జ్ఞాపకం చేసిన మొదటి మాట ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకము చేసిన మొదటి మాటను గుర్తుపెట్టి జ్ఞాపకం చేసుకోండి. పోయిన ఆదివారం మీకు తెలియపరిచిన మాటలు ఒకటైనను జ్ఞాపకం లేదా? ఒకటైనను యేసుప్రభు వారి శిష్యులు అన్నట్టు నా నిమిత్తం కొంతసేపు అయినా మేల్కొని ఉండలేరు అన్నట్టు మిమ్మల్ని ఒక్క మాట అయినను మీ హృదయంలో లేదా? అది దేనికి స్తోత్రం చెప్పండి. సంఘము ఆయన రాబోతూ ఉన్నాడు. మేఘారుడై మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ప్రస్తుతము ఆయన రాకడకు దగ్గరవుతున్న దినాలలోనే మనం ఉన్నాము. హల్లెలూయా. లోకములో పరిస్థితులు కానీ, లోకములో వస్తున్న హింసలు కానీ, క్రీస్తుని కలిగిన వారికి ఈ లోకములో హింసలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. శరీర అనారోగ్యాలు కాదు, అవమానములు, నిందలు, దెబ్బలు, వ్యతిరేకతలు, దూషణలు, ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో దగ్గరవుతూనే ఉన్నాయి. మన మణిపూర్, ఇంకా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇలా చూస్తూ వెళుతూ ఉంటే ఇప్పటికే సువార్తకి వ్యతిరేకమైన ఆటంకాలు ప్రారంభించబడిపోయాయి. దీనిని బట్టి మనము గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, మనము వరుడైన యేసయ్యకు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా మనము ఆయన యొక్క రాకడకు మనము కనబడాలి. స్తోత్రం. శ్రమల మధ్యలో, నిందల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మనము ఆయనకి కనబడేటట్లుగా మన అంతరంగము సిద్ధపడి, మన అంతరంగములో ఉన్న ఆత్మ సంబంధమైన ఈ శరీర పురుషుడు బాహ్యమైనది కాదు కానీ అంతరంగములో ఉన్న పురుషుడు సిద్ధపడి ఉండాలి. దేనికి స్తోత్రం. గత రాత్రి అందుకే మీకు కొరింథీ పత్రికలో దైవజనుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకము చేస్తూ వచ్చాను. మరలా చూడండి. 2వ కొరింథీ పత్రిక చివరి అధ్యాయములో మీరు చూసిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీరు జ్ఞాపకము చేసుకుందరుగాక. 12వ అధ్యాయము చివరి 10వ వాక్యము కాంచి మీరు చదివితే, నేనప్పుడే బలవంతుడును, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. సంఘమా, పెండ్లి కుమారుడిగా యేసయ్య రాబోతున్నాడు గనక తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన ప్రాణం పెట్టి మనలను కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నది ఎందుకునంటే
ఆయన స్వారూప్యములోనికి మనం మార్చబడాలని. ఆమె చెప్పండి. ఎవరు స్వారూప్యములోనికి చెప్పరే? ఆయన యొక్క స్వభావములోనికి రావాలి. దైవజనుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండాలి అంటాడు. స్తోత్రం కలిగిన గాక. ఎవరికి కలిగిన మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి అంటాడు. అంటే ఆయనకున్న మనసు ఏంటి? శ్రమను సహించడం. ఆయనకున్న మనసు ఏంటి? నిందలను అవమానములను కూడా లెక్క చేయకుండా ఆయన వాటన్నిటి నిమిత్తమై కూడా ఎవరిని దూషించక, ద్వేషించక, శపించక వారిని దీవిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎందుకు మనకు చెప్పబడాలి అంటే, ఆయన స్వరూపములో, ఆయన స్వభావములో ఉన్న గుణగణాలు ఈ సంఘం అనే వధువులోనికి రావాలి. ఆమేన్. ఈ సంఘం అనే వధువులోకి రాకపోతే ఈ సంఘము సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి వెళ్ళినది కాదు. హల్లెలూయా. సంఘములో నీవు నేను ఈ గుణగణాలను మనము రోజు రోజుకి పెంపొందించుకోవడానికి మనము వీటి విషయమై ప్రయాసపడాలి. స్తోత్రం. దైవజనుడైన పౌలు అంటున్నాడు, మెప్పు కలిగినప్పుడు నేను సంతోషించలేదు, సన్మానాలు కలుగుతున్నాయని నేను సంతోషించలేదు, అందరూ నన్ను గుర్తించి గణపరుస్తున్నారని, నాకు కుర్చీలేసి నాకు ప్రథమ స్థానం ఇస్తున్నారని నేను సంతోషపడలేదు. ఆయన సంతోషం ఎక్కడుందయ్యా అంటే, బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను బహుగా సంతోషిస్తున్నాను. దేనికి స్తోత్రం. అంటే సంఘమా, నీకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు నీవు ఈ శ్రమలలో నిలిచి ఉంటే ఆయన సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావటం, సువార్త ఈరోజు అందరూ వింటారు. సువార్త వరకే కొంతమంది, సువార్త వేరు, ఉపదేశములో నిలవడము వేరు. ఆమేన్. ఉపదేశం ఎందుకంటే నీ పునాది మరంత స్ట్రాంగ్గా, నీ భక్తి జీవితము, నీ విశ్వాస జీవితము కదలని రీతిగా ఉండడానికి. అర్థమవుతుందా? సువార్త వేరు, కానీ ఉపదేశం అనే పునాది వేరు. అందుకే యేసు ప్రభు ఉపమానము చెప్పాడు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, రెండు బండ మీద కట్టబడిన ఇల్లు. ఈ రెండు ఎవరిని చూపెడుతున్నాయి? సంఘాన్నే. ఈ రెండు సంఘమే. ఈ రెండు కూడా అన్యజనాంగాన్ని చూపించట్లేదు, సంఘాన్నే చూపెడుతున్నాయి. ఈ సంఘము ఒకటి నిలిచింది, ఒకటేమో ఏమైంది? ఒకటి కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? డిజైన్ రెండు ఒకటే, రెండు ఒకే ప్లాన్ ఇచ్చారు, చక్కని మార్కింగ్ వేసి ఇచ్చారు. వాటిని పై రూపము అన్నీ కూడా ఒకే అనుకూలమైన రీతిగా ఇచ్చిన ఆయన ఒకే ప్లాన్ ఇచ్చాడు. ప్లాన్ ఒకటే, కానీ అండర్ అంటే కిందన అమర్చబడినవి క్వాలిటీ లేనివి. హల్లెలూయా. కిందన ఏం చేయలేదు? కిందన అమర్చేటప్పుడు, వాటిని కట్టేటప్పుడు తేడా వచ్చింది. ఒకటి తేలికగా పని అవుతుందని ఇసుక మీద కట్టుకున్నాడు, ఒకడు కష్టమైనా సరే నిలబడేటట్లుగా ఉండాలని బండ మీద కట్టుకున్నాడు. ఈ బండ మీద కట్టుకున్నా, ఇసుక మీద కట్టుకున్నా చూసినప్పుడు అంతా ఒకేలాగా ఉంది, చాలా బాగుంది అన్నారు, చక్కగా ఉంది అని అన్నారు. అందరూ కూడా రెండు ఒకేలాగే ఉన్నాయి అన్నట్లుగా కనబడుతూ వచ్చాయి. కానీ వీటి యొక్క స్థిరత్వాన్ని వరద
పరీక్షించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వరద వచ్చింది, గాలి వచ్చింది. ఈ వరద, ఈ యొక్క తుఫాను, ఈ గాలి ఎప్పుడైతే ఆ రెండింటి మీద కొట్టింది, ఒకదాని మీద కొట్టలేదు. మీరు గమనించాలి. ఎన్ని మీద కొట్టింది? వరద, తుఫాను, గాలి ఎన్నింటి మీద కొట్టింది? ఒకదాని మీద కొట్టలేదండి. పొరపాడుతారు. ఒకదాని మీదే కొట్టితే పోనీ అది పడిపోయింది అనుకోవచ్చు, కానీ రెండాట్ల మీద కొట్టింది వరద, తుఫాను. ఆ వరదే ఇప్పుడు వచ్చే హింసలు. హల్లెలూయా. ఆ వరదే ఇప్పుడు వచ్చే ఉపద్రవాలు, ఇప్పుడు వచ్చే ఆటంకాలు. రాత్రి ఒక ఆయన ఎవరో కరపత్రాలు తెచ్చిచ్చాడు. ఎక్కడెత్తున్నాడు కరపత్రాలు? ప్రార్థన జరుగుతుంటే కరపత్రాలు తెచ్చారు. కరపత్రాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణి ఎరగని వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి ఈ కరపత్రాలు చదవండి అంటాడు. ఇక్కడికి వచ్చి ఈ కరపత్రాలు, అసలు మందిరంలోనికి వచ్చి కరపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ లోకము దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఏమొచ్చింది? భయము. ఏమొచ్చింది? శ్రమ. ఇప్పుడే ఈ శ్రమలో నిలబడేవాడే ఈ వరద చేత కొట్టబడ్డం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ఆ వరద మాట ఉపమానం రూపతిగా ఆయన చెప్పిన మాట ఈరోజు ఆ సంఘానికి ఇప్పుడు ఈ రెండు ఒకే డిజైన్తో కట్టబడ్డాయి. కానీ ఇప్పుడు విశ్వాసికి ఎదురవుతున్న ఈ వరద తాకిడి, ఈ గాలి తాకిడి, ఈ తుఫాను యొక్క తాకిడి, ఈ అలల తాకిడిలో మనము నిలబడేవారుముగా ఈ శ్రమలో కూడా వల్లి పద్మలాగే కనబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనది ఏం బిడ్డలారా, యేసు ప్రభువు నమ్ముకుంటే అన్నీ లాభమే అని అనుకోవడం మంచిదే. లాభం కంటే నేనంటే నువ్వు పునాది అనే దాని మీద కట్టబడితే లాభము కాదు, ముందు ఇవే నాకు కావాలని కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. లాభము ఇక్కడ సంబంధించింది. అయితే ఈ లాభము నిన్ను నన్ను ప్రభు ఎదుటి నిలబెడతాది. ఆమేన్ కలుగునుగాక. స్తోత్రం. అందుకే సంఘము ఇప్పుడు రెండిటిని ఏం కొట్టింది? ఎంత బాగా కట్టారో ఆ రెండిళ్ళు చూస్తే ఎంత ముచ్చడేస్తున్నాయో, ఎంత ఆత్మీయంగా ఉన్నారో. కొన్నిసార్లు చూడండి, కొంతమంది బాగా ఆరాధనకు వచ్చి బాగా పాటలు పాడి బాగా చప్పట్లు కొట్టి బాగా కొన్నిసార్లు అయితే వాళ్ళకే ఆత్మ వచ్చినట్టుగా కొంచెం కొత్తోళ్ళకి పాతోళ్ళు ఉన్నా వాళ్ళు కొత్తగా వచ్చి చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా కనబడతారు. చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా కనబడతారు. మనం అనుకోవచ్చు, మనకు రాని ఆత్మ వీళ్ళ మీదకి వస్తుందిరా, మనకు లేనంత భక్తి వీళ్ళలోనే ఉన్నట్టుంది అని మనం కొన్నిసార్లు వాళ్ళని చూసి మనం కూడా అయ్యో ప్రభు నాకెందుకు ఇవ్వలేదు నీ ఆత్మని, నాకెందుకు అనుగ్రహించలేదని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కొంచెం కొత్తగా వచ్చి వాళ్ళు చాలా గట్టిగా పాడి ఉత్సాహంగా ఉండి కాస్త ఏదైనా వచ్చేసరికి ఏమైపోతున్నారు చెప్పరే? ఏమైపోతున్నారు? ఒక సహోదరు వచ్చేది, ఎంత ఆసక్తిగానే వచ్చేదంటే అంత ఆసక్తిగా వచ్చేది. ఏంటంటే వాళ్ళ అబ్బాయి బాగవ్వాలని వచ్చేది. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి, బాగవ్వాలని వచ్చేది. మొత్తానికి దేవుని దయ వల్ల ఆ కుర్రోడు కొన్ని సంవత్సరాల మట్టికి కనునించి డాక్టర్లు చెప్పిన దానికంటే కూడా కుర్రోడు బ్రతికాడు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. హల్లెలూయా. బ్రతికాడు. చక్కగా ప్రార్థనకి రావడం, పాటలు పాడడం, మొక్కాలు వేసినప్పుడు ఆరాధన చేస్తుంటే డ్రమ్ శబ్దానికి ఎక్కువే కదిలిపోయి ఆత్మ వచ్చినట్టుగా ఊగిపోయి ఇలా ఉండేవారు. మంచిదే అమ్మ, బాప్టిజం పొందండి తల్లి, బాప్టిజానికి కూడా సిద్ధపడండి అంటే యేసుబాబు తప్ప మాకెవరు లేరండి. ఎవరు లేరు? యేసుబాబు తప్ప మాకెవరు ఇక వద్దండి అన్నట్టుగా ఉండేవారు. భర్త దగ్గరికి వెళ్తే
బాబు ఏంటి అంటే మేము ఇలాగే వస్తామండి అనేవారు. ఓ బాబు అలవాట్లు మార్చుకోండి అయ్యా, ఈ అలవాట్లు మానండి. దేవునితో సహవాసం అంటే అగ్గితో, ఎవరితో సహవాసము? అగ్గితో సహవాసము. ఆ అగ్గి మనల్ని కాల్చకుండా ఉండాలంటే మనం కూడా అగ్గిలాగే మారాలి. మళ్ళీ అలా ఉండకపోతే బాగోదు నాయనా అని వాళ్ళకి చెప్పేవాడిని. ఎన్నిసార్లు చెప్పినా నా దగ్గర ఊకెట్టినట్లు ఊకెట్టి వాళ్ళు మామూలుగానే ఉండేవారు. మొత్తానికి ఆమె బాప్తిసం పొందింది. ఏమా నీ భర్త ఇంకా సిద్ధం లేడు కదా, నీవు పొందుతున్నావు, ఒకవేళ ఏమన్నా వ్యతిరేకతలు వస్తాయి ఏంటంటే ఇక ఏమైనా సరేనండి నాకు దేవుడే కావాలి తప్ప ఇక నేను మనుషుల కోసం కాదండి అన్నట్టుగా చాలా నిశ్చయితతో చాలా ఆసక్తితో బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేనికి స్తోత్రం. కొన్నాళ్ళు నడిచింది. ఇందులో మరలా కుర్రాడికి బాగోలేదు, మరలా కుర్రాడికి బలహీనత వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు మరలా మొక్కుబళ్ళు వీళ్ళు ఇన్ని ఉన్నాయంటే ఎన్ని చూసుకుంటుంటున్నారు. ఏం చూసుకుంటున్నారు చెప్పండి? మరి ఎన్ని చూసుకుంటున్నారు. ఏమండి అగ్గితో సహవాసం ఎలా ఉంటుంది జయరాజు గారు? అగ్గితో సహవాసం ఎలాగుంటుంది? ఆయన దహించు అగ్ని. మరి ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎలా ఉండాలి? దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా నీకు తెలియని రీతిగా నీ జీవితానికి దేవుని సేవకుడు ద్వారా నీకు ఒక మాటను, ఒక కట్టడను, ఒక నిబంధనను, ఒక గద్దింపును, ఒక ఉపదేశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి? నిలబడాలి. కానీ వాళ్ళు నిలబడకుండా దారి తప్పి అటు ఇటు తడబడుతూ ఉండేవారు. కొన్నాళ్ళకి మరలా బలహీనత తిరిగేసింది. ఏమైంది? మరలా బలహీనత ఏమైంది? మరలా తిరిగేసింది. అప్పుడు కనికరించినట్లుగా ఆ తర్వాత చేయి దేవుడు విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఏమందంటే ఇక నాకు యేసుబాబు లేడు. ఎవరు లేరు అంటే కొంతమందికి ఎక్కడ కట్టుబడ్డారు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కట్టుబడ్డారు వీళ్ళు? ఇసుక మీద కట్టుబడ్డారు. పైకి బాగానే ఉన్నట్టుంటారు, పైకి భక్తిగానే ఉన్నట్టుంటారు, పైకి చాలా ఆసక్తిగా ఉన్నట్టే ఉంటారు. ఇదిగో ఇలాంటి వరద వచ్చినప్పుడు, ఇలాంటి తుఫాను కొట్టినప్పుడు, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు ఏమవుతుంది? వాళ్ళు కూలిపోతున్నారు. వాక్యం చెప్తుంది, బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోదు. స్తోత్రం చెప్పండి. బండ మీద కట్టబడ్డామంటే విశ్వాసం మీద కట్టుబడ్డావు అనుకో, నీకు తెలుస్తుంది. శ్రమ వచ్చినా, శ్రమలో నుంచి విడిపించకపోయినా నాకొక నిరీక్షణ ఉంది. నా ప్రభువు ఎదుట నేను నిలబడినప్పుడు నేను ఏదైతే కోల్పోయానో అది నా దేవుడు నాకు మరలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు. ఆమె చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో నీకు ఎదురవుతున్న అవమానాలు, నిందలు, ఇవన్నీ ఉపద్రవాలు లాంటి ఈ పరిస్థితులు ఉన్నాయే, ఇవి నీ మీద కొడుతూ ఉంటాయి. అందుకే దేవుడే చెప్పాడు, దాని పాటు గొప్పదైంది అన్నాడు. పడిపోయింది దాని పాటు ఏమైంది? గొప్పది అన్నాడు. ఎవరు? నా మాట విని దాని ప్రకారముగా చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని. ఆ ఇంటి పాటు గొప్పదట. ఎందుకంటే
దేవుడు ఈ రెండింటిని ఆయన చూస్తున్నాడు. పునాది మీద నువ్వు కట్టబడే విశ్వాసముగా, ప్రార్థన మీద, విశ్వాసం మీద, పరిశుద్ధత మీద, నీతి మీద, వాక్యము చేత నువ్వు కట్టబడి కదలకుండగా, ఎన్ని వచ్చినా కదలకుండగా ఉన్నావే, ఆ కదలని దానిని ఆయన పెండ్లి కుమార్తెగా అంగీకరించబోతున్నాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వస్తాయి, శరీర రోగాలు వస్తాయి, సడన్గా అనేక రకాల పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని పిల్లలారా, ఒకటి నీ విశ్వాసము, దేవుడు నిన్ను నన్ను పరీక్షించినప్పుడు ఆ పునాది మీద ఎలాంటి వరదొచ్చినా కదిలిపోకుండా ఉండే భక్తి నీవు కలిగి ఉండడం ఎక్కడ అవసరం. ఇదే ఉపదేశం. ఆమేన్. ఆశీర్వాదం ఎక్కువ శాతం నేను కొంత వాక్యాలు చూస్తుంటే, యూట్యూబ్లో చూస్తుంటే అన్ని ఆశీర్వాదాలే. అసలు ప్రభు యొక్క రాకడ కోసం ఎలా సిద్ధపడాలో చెప్పే ఆ వార్తలు కొదువైపోతున్నాయి. ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. వధువుగా నువ్వు ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనము ప్రవేశించాలి. పౌలు గారు అందుకే అన్నారు, నేను శ్రమలో యందు బహుగా సంతోషిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. సంతోషించడం అంటే ఆయన్ని ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన ఎక్కడా ఆరాధించడానికి వెనకబడలేదు. ఏ విషయంలో కూడా నా దేవుడు నాకు ఇలాంటి నష్టాన్ని కలిగించాడు అని విచారం ఆయనకి లేదు. శ్రమలలో కూడా నేను ప్రభువు యందు సంతోషిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వల్లి పద్మము బలు రక్కసి చెట్ల మధ్యలోనే కనబడుతుంది. చుట్టూ ముళ్ళున్నాయి, వాతావరణం అంతా అనుకూలంగా లేదు, కానీ ఉన్నతముగా కనబడుతుందట. దేవునికి స్తోత్రం. అందుకే కొన్ని ప్రాముఖ్యమైన మరికొన్ని మాటలు, ఒక 4-5 మాటలు, అప్పుడే మీకు ఇచ్చిన సమయం దగ్గర పడిపోయింది, అయిపోయింది. కాకపోతే మరొక 10 నిమిషాలు బహుశా ఎక్కువ అవుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం కంచి మీరు చదవండి. శ్రమయందు ఏముండాలట? శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండండి? పట్టుదల కలిగి ఉండండి. పాలు పొందుచు శ్రద్ధగా మిమ్మల్ని హింసించు వారిని. ఆగండి. ఈ మాట మన వల్ల అవుతుందా? ఏ మాట? మరలా మాట చదవమ్మా. ఎంతమంది చేయగలం? నేను చెప్పిన మాట అర్థమైందా? ఎవరిని? పరిపూర్ణత అంటే ఏది? మిమ్మల్ని హింసించే వారిని. భర్త ఏమన్నా అంటేనే హృదయంలో ఎక్కడ పైకి అనకపోయినా ఎక్కడ చెప్పరే, ఎక్కడ మనసులో పైకి చెప్పం, కానీ మనసులో ఆల్రెడీ ఎన్నో అనేసాం. ఎవరిని? భర్తని. సేమ్ అలాగే భార్యను కూడాను. ఇద్దరికీ ఒకటే. చెప్పిన మాట వినకపోతేనే ఎన్నో అనేసాం, ఎన్నో పలికేసాం. పైకి నువ్వంటే నాకు ఇష్టమని అంటాం, కానీ లోపల ఎన్నో అనేసుకున్నామో వెంటనే. ఎప్పుడైతే కోపంలో భర్త మాట అన్నాడని ఎన్నో అనేసుకున్నామో అప్పుడేని. ఎవరైనా మా ఆయన కొట్టాడు, నాయన ఆయన దీవించు అన్నారా? సహోదరులారా, ఒక్క మాట అన్నారా? నా భర్త కొట్టాడు నాయన, దీవించు నాయన అన్నావా? అంటావా?
ఇల్లు నీకు ఉందలే, ఏటిది అంటే ఏముందని అర్థం? నీకేదో నష్టం చెప్పరే. అబ్బా, మౌనంగా ఉండకండి, మాట తెరవండి. మీరు అలా ఉన్నారంటే బాగోదు. మౌనంగా ఉండకండి, మాట్లాడండి. వెంటనే మన మాటలు ప్రేమ పోయి వెంటనే ఏదొక మాట వచ్చేస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? పరిపూర్ణత చెందాలంటే సంఘమా, నీవు ఈ సంపూర్ణతలోనికి చేర్చబడడానికి ప్రభువు యొక్క రక్తము చేత కడగబడ్డావు. స్తోత్రం. ఆయన నిన్ను కొనుక్కున్నది ఎందుకో తెలుసా? భూ సంబంధమైన ఇవ్వడానికి కాదు, పర సంబంధమైన మహిమలోనికి నిన్ను చేర్చడానికి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రాత్రి మీకు చెప్పాను, పేతురు పత్రిక తెరవండి. పేతురు పత్రికలో నుండి శ్రమల వలన మనకు మెప్పుయు ఘనతయు మహిమయు కారణమవుతుందని మీకు గడిచిన రాత్రి మీకు గుర్తు చేశాను. మొదటి పేతురు పత్రిక, స్తోత్రం, చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం కాంచి మీరు చదివితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 1 మెప్పు, మహిమ, 3 ఘనత కలుగుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, ఇక్కడే ఉండండి, స్తోత్రం చెప్పండి. ఈ మాటలు మీకు అర్థమయ్యాయా? ఎంతమందికి అర్థమయ్యాయి? అర్థమయ్యాయి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. శ్రమట నీకు మెప్పును తెస్తుందట. ఆయన దగ్గర, ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఘనతను తెస్తుందట. అందుకే పేతురు గారు చెప్తున్నారు ఏమని? మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడినదై. శ్రమ అనేది నీకొక పరీక్ష. స్తోత్రం చెప్పండి. శ్రమ అనేది మనకొక పరీక్ష. ఇప్పుడు పిల్లలు ఏం రాస్తున్నారు? పరీక్షలు రాస్తున్నారు. క్రైస్తవ జీవితంలో శ్రమే ఒక పరీక్షట. ఆమేన్. సంగమా, నా మాటలు విన్న వాళ్ళు స్తోత్రం, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి. శ్రమ బాధ కాదు, శ్రమ కష్టము, శ్రమ మనకు ఏదో నష్టము కాదు. శ్రమట మనకొక ఉన్నతమైన జయం ఇవ్వడానికి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి, ఉన్నతమైన ఘనతనివ్వడానికి శ్రమే మనకు ఒక పరీక్షట. దేనికి స్తోత్రం. శ్రమే. ఇప్పుడు చెప్పండి, శ్రమే. బాబా యేసుబాబు నమ్ముకుంటే అన్ని బాధలే, కష్టాలే, శోధనలే. ఎందుకంటే ఈ శ్రమే ఒక పరీక్ష. పరీక్ష లేకుండా పిల్లలు పై క్లాస్కి వెళ్తారా? పరీక్ష లేకుండా పై క్లాస్కి వెళ్ళగలరా? మరే సంవత్సరం అంతా వెళ్ళారు కదా. ఇప్పుడు మనం కూడా సంవత్సరం అంతా లేకపోతే చాలా కాలం బట్టి మందిరానికి వస్తున్నాం కదా. నీటి బాప్తిసం పొందాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, ఇవన్నీ కొనసాగిపోతున్నాం కదా. మనము శ్రమ లేకుండా దేవుడు పరలోకానికి మనల్ని పిలిచి అక్కడ కిరీటం పెట్టేసి, బహుమానం ఇచ్చేసి, సన్మానం చేసేసి, సత్కారం చేసేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అక్కడ అన్నాడు. ఎందుకంటే పరీక్ష పెడతాడు. స్తోత్రం చెప్పండి. ఏమొస్తాయి మనకి? పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? చెప్పాలి. ఆ పరీక్ష అనేది ఏంటి? శ్రమే పరీక్ష. అది ఆర్థికమైనది కావచ్చు, అనారోగ్యమైనది కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, నిందలు కావచ్చు, ఉపద్రవాలు కావచ్చు, అనేక రకాల హింసలు కావచ్చు. ఇవన్నీ కూడా నీవు వల్లిపద్మలాగా ఈ ముళ్ళ మధ్యలో నీ స్వరూప్యాన్ని, నీ పరిపూర్ణతను, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని, దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడిన రక్షణను కాపాడుకుంటూ ఆయనకి కనబడాలి. స్తోత్రం కలుగునుగా.
ఇవి చాలా డెప్త్గా ఉండే, లోతుగా ఉండే విషయాలు. ఆమేన్, హల్లెలూయా. మనసు పెట్టి ఆత్మపూర్ణులైన వారు గ్రహించుదురుగాక, చెవి కలిగిన వాడు వినుగాక. ఇవి మామూలు సంగతులు కాదు. మందిరానికి రండి, దేవుడు దీవించేస్తాడు. ప్రార్థన చేసుకోండి, మీరు ఇవ్వండి, దీవించేస్తాడు. మీరు ఇవ్వండి, మీ బాధలు పోతాయి. మీరు ఇవ్వండి, మీ అప్పులు పోతాయి. మీరు ఇవ్వండి కాదు. ఎందుకంటే సంఘానికి ఈ ఉపదేశం అవసరం. దేనికి స్తోత్రం. ఈ ఉపదేశం మీద మీరు కట్టబడితే, దీవించబడితే, అది దీవెన ఉన్నా శ్రమైన ఈ బండ మీద నిలబడతారు. స్తోత్రం చెప్పండి. ఈ ఉపదేశం మీద కట్టబడితే ఆటుపోటులు ఎన్నొచ్చినా నా ప్రభు తన వాక్యము చేత, తన ఆత్మ చేత నన్ను ముందే హెచ్చరించాడు, నాకు ముందే తెలియపరిచాడు, ముందే సేవకుల ద్వారా బోధించాడు, ముందే లేఖనముల ద్వారా నాకు బయలుపరిచాడు. అందుకు ఇలాంటివన్నీ వస్తాయని దేవుని యొక్క వాక్యము ప్రవక్తల ద్వారా పలికించిన ప్రతి మాట, అపోస్తలుల ద్వారా చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చబడుతున్న కాలంలో నేనున్నాను గనుక నేను ప్రభువుకి దగ్గర అవుతున్నాను అని గుర్తెరిగి శ్రమలు ఎందు అతిశయపడతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ వచ్చిందని పారిపోయి, కష్టం వచ్చింది ఇంకేం దేవుడు అనుకుంటే వాళ్ళకి ఏమి లేదని అంటే పునాది ఏం లేదు, పునాది లేదు. అందుకే పేతురు అంటున్నాడు, ఇదిగో మీకు ఈ శోధనల చేత మీరేం చేయబడుతున్నారు, పరీక్షింపబడి పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుందట. స్తోత్రం చెప్పండి. అబ్బా ఎంత గొప్ప మాట అంటే మీకేం కలుగుతుంది? ఇంతవరకు ఎవరు పొగలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనే నిన్ను ఊరేగించుకుంటూ తీసుకెళ్తాడు. దేనికి స్తోత్రం. మెప్పు కలుగుతుందట. మెచ్చుకోవడం, గణపరచడం. ఎవరు గణపరుస్తారు? ఎవరు మెచ్చుకుంటారట? ఇప్పుడు పౌలు గారిని ఎవరు మెచ్చుకుంటారు? పేతురు గారిని ఎవరు మెచ్చుకుంటారు? వీళ్ళందరినీ ఎవరు మెచ్చుకున్నారు? ఆయన కోసం హతసాక్షులైపోయారు, ఆయన కోసం శ్రమలు అనుభవించారు, ఆయన నిమిత్తము కొట్టబడ్డారు, ఆయన నిమిత్తము వెలువేయబడ్డారు, ఆయన నిమిత్తము భయంకరముగా వాళ్ళు చెరసాలల్లో వేయబడ్డారు. ఇవన్నీ కూడా ఆయన నిమిత్తము నిలబడ్డారు కనుకనే ఆ పునాది వారిలో నుండి శ్రమల ద్వారా ఆ పునాది కదిలిపోకుండా ఉన్నారు కనుకనే వారు ఎదుగో ఆయన ఎదుట నిలబడి మెప్పును పొందుతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సంఘము పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే దూషించిన వారిని దీవించాలి. స్తోత్రం. ఎవరిని దీవించగలమా? ఏమన్నదా మాట అక్కడ రోమాపత్రికలు? ఏ మాట? హింసించే వారి కోసం ఏం చేయండి? మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. చదవండి. ఇంకా దీవించుడు కానీ శపించకండి. సంతోషించే వారితో సంతోషించండి. ఒకరితో ఒకరు మనస్సు కలిగి హెచ్చువాటి ఎందు మనస్సు ఉంచక తగ్గువాటి ఎందు ఏముంచండి? ఆసక్తులై ఉండండి. మీకు మీరే నీతిమంతులమని అనుకొనక, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనక, కీడుకు ప్రతి కీడు ఎవరికని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. చేతనైనంత మట్టుకు మనుషులందరితోనూ సమాధానముగా ఉండండి. ఇంకా 20వ వచనంలో చదివితే భోజనం పెట్టండి, దప్పికొని ఉంటే దాహమును ఇవ్వండి, అతని తల మీద ఆ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని బంధించడానికి వచ్చారు. ఎవరిని? యేసు ప్రభు వారిని బంధించడానికి వచ్చారు. పేతురు గారు వెంటనే కత్తి తీసి ఆ సైనికుడు యొక్క ఆ కత్తి
పీకను తెగొట్టడానికే వేసాడు, కానీ పొరపాటును తప్పి ఎక్కడ పడ్డాది? చెవి మీద పడ్డాది. ఏమంటే చెవి నరకడానికి కాదు కదా కత్తి తట్టుకున్నది. ఎవరు? పేతురు చెవి నరకడానికా అంత ప్రయాసపడింది? ఏమి నరకడానికి? మొత్తానికి మెడ నరికేద్దామనే, తలకాయ నరికేద్దాం అనుకున్నాడు. యేసు ప్రభువారిని వాళ్ళు వచ్చేసారు, చుట్టూ సైనికులు వచ్చేసారు, బంధించేస్తున్నారు, కాళ్ళు చేతులు ఇంక పట్టేసుకుని ఆయన బంధించి తీసుకుపోదామని వచ్చి, ఈ లోపల పేతురు యొక్క వరలో కత్తి ఉంది, ఆ కత్తి తీసి వెంటనే వేశాడు. కానీ తప్పిపోయి చెవి మీద పడ్డది. వెంటనే ఆ చెవి తిగి కింద నడిపోయింది. ప్రభు వెంటనే పేతుర్ని గద్దించాడు. పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించాడు, నీ కత్తి పాడై అని గద్దించి వెంటనే ఆ సైనికుడిని ఎవరైతే బంధించడానికి వచ్చారో ఆ సైనికుడు చెవిని మరలా ఆయన స్వస్థపరిచాడు. దేనికి స్తోత్రం చెప్పండి. స్వస్థపరిచాడు. హింసించే వారిని ఆయన ఏం చేశాడు? ఇప్పుడు హింసించే వారిని ఏం చేశాడు? హింస చేయడానికి వచ్చారు, బాధించి బంధించడానికి వచ్చారు. పేతురునే గద్దించి అతన్ని బాగు చేశాడు. దేనికి స్తోత్రం. పేతురు, నీ కత్తి పాడాయి అన్నాడు. నిజమే, మన దగ్గర అసూయలు ఉంటాయి, మన దగ్గర ద్వేషం ఉంటుంది, మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక రకమైన కత్తులు, ఇవి మనలో ఉంటే పనికిరావు. స్తోత్రం. ఇవి కూడా కనబడని కత్తులే. నీకు తెలుసా? ఇవి కనబడని కత్తులు. కొందరు మాటలనే కత్తుల్లాగా ఉపయోగిస్తారట. దేన్ని? మాటలనే. చంపవసరం లేదు, కత్తితో పొడవసరం లేదు. కానీ కొంతమంది మాటలే ఎలా ఉంటాయి? కత్తి కంటే పదునుగా ఉంటాయి. మనస్సులను ముక్కలు చేసేస్తాయి. మనస్సులలో ఉన్న ఆ యొక్క నెమ్మదిని, ఆ ఆనందాన్ని, వారిలో ఆ ఐక్యతను పాడు చేసేస్తాయి, ముక్కలుగా చేసేస్తాయి. అందుకే పగవాడట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. ఎవడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. వాడు ప్రేమిస్తున్నట్టు నటిస్తాడంతే, ప్రేమిస్తున్నట్టు కనబడతాడంతే. ఎక్కడో కాడ నీ నాశనం కోసం వాడు గోతిని తవ్వుంటాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్య చెప్తున్నాడు, నీ కత్తి పారేయ్. హల్లెలూయా. ఈరోజు అసూయ అనే కత్తి పారేయ్, ద్వేషం అనే కత్తి పారేయ్, వారవలేనితనం అనే కత్తి పారేయ్. ఈ కత్తి నీలో ఉన్నంత కాలము నీవు ఎదుటి వారిని ప్రేమించలేవు, దేవుని ప్రేమించలేవు, దేవుని యొక్క గుణగణాలను నువ్వు ధరించుకొని జీవించడానికి నిలబడలేవు. అందుకే యేసయ్య అంటున్నాడు, బంధించడానికి వచ్చిన వారిని ప్రేమించి చెవి బాగు చేసి వాడిని పంపించాడు. అందుకే ఆయన సిలువ వేయబడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలు, ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటలు, ఈయన నిజముగా నీతిమంతుడే. స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరు? నిజముగా ఈయన నీతిమంతుడే. ఈయన నిజముగా నీతిమంతుడు. ఈరోజు మనలో ఈ స్వభావాలు లేకపోతే, సంగమా, ఈ పోలిక లేకపోతే నువ్వెంతకాలము ఆరాధనకు రా, ఎంతకాలము దవిన మందిరంలో గడుపు, ఎంతకాలము క్రైస్తవ్యంతో సహవాసంతో నడిచిన ఈ స్వభావాలు మనలో రాకపోతే మనములో ఆయన యొక్క కోరుకున్న స్వరూప్యము రాలేదు గనుక మనం ఎత్తబడ్డానికి యోగ్యులము కాము అనే సత్యాన్ని మీరు గుర్తించాలి. హల్లెలూయా. నిన్ను హింసించే వారిని ఏం చేయంటున్నాడు? మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి కానీ ఏం చేయకండి? దీవించండి కానీ శపించకండి. శపించకండి. దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఈ యొక్క సిద్ధ మనసుకు కలిగి, ఒకవేళ ఇంతవరకు లేకపోతే
ఇంతవరకు దీన్ని మనము అవలంబించకపోతే, ఇంతవరకు దీని విషయంలో సాధన చేయకపోతే, ఒకవేళ దేవుడు మరొక పీరియడ్ మనకి ఇచ్చాడేమో, మరొక అవకాశం మనకి ఇచ్చాడేమో తెలుసుకుంటున్న మనము అలాగ మార్పు చెందాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తెలుసుకున్న మనము అలాగా సిద్ధపడ్డానికి, అలాగ తయారవ్వడానికి, అలాగా ప్రభువా నేను ఉంటాను అని నన్ను సిద్ధపరచు నాయనని ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన ఆత్మచేత మరలా మనలను ఆ స్పోలికలోనికి ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. స్తోత్రం కలిగినగా. ఇంక మనం ఉద్దేశించి మనం చెప్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పరా? తేడా ఉందా? వాళ్ళు చెప్తున్నారు, మనము చెప్తున్నాము. వాళ్ళు తిడుతున్నారు, మనము తిడుతున్నాము. వాళ్ళు అలాగే ఉన్నారు, మనము అంతేనా? ఇంకెందుకు వేరుపాటు జీవితం ఏది? మార్పు అనేది ఏది? వల్లి పద్మము బలురెక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు కనబడుతుందని ఆ సూలమెత్తుని గురించి ఆ ప్రాణప్రియుడైన వరుడు చెప్పిన ఆ స్వభావాలు మనలో లేకపోతే మనము బలురెక్కసి చెట్ల మధ్యలో లేనట్టే లెక్క. హల్లెలూయా. సౌఖ్యముగా ఉంటేనేనా? నిన్ను శపించేవారిని కూడా ఏం చెయ్యి? దీవించాలి. తిట్టేవారిని దీవించు. ముందు నీ భర్తనే దీవించు. ఆమేన్. ముందు నీ భార్యనే దీవించు. ముందు నీ అత్తగారిని దీవించు. ముందు నీ కోడలను దీవించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ అన్నదమ్ములను దీవించు. నీ అక్క చెల్లెళ్ళని చెప్పరే దీవించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శపించేవారిని ఏం చేయండి? నువ్వు దీవించకపోతే మనం ఎవరి యొక్క స్వరూపంలో లేము. మరి ఇప్పుడు మనం అందరం ఎవరిలా మారాలని వచ్చాం? మరి మారాలని వచ్చి నువ్వు ఇవన్నీ మనకి కాదనుకుంటే ఎలాగా? ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, నేను ఇలాగే కత్తి పట్టుకుని ఉంటాను, నేను ఇలాగే పగ పెంచుకుని ఉంటాను, నేను ఇలాగే ద్వేషంతో ఉంటాను, నేను ఇలాగే వారిని శపిస్తాను, నేను ఇలాగే వారిని ద్వేషిస్తాను, నేను ఇలాగే మాట్లాడతానంటే మనలో ఇంకా మార్పు లేదు. మనము దేవునికి కోరుకున్న ప్రియులము మనము కాము అనేది నీ మట్టుకు నీకే గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 రామపత్రిక 13 చివరిగా నేను ముగించేస్తున్నాను. 13 అధ్యాయము ఈ మాట కూడా చదివి నేను ముగింతాను. చూడండి 11వ వాక్యం చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని అలాగూ చేయడి. ఇప్పుడు ఇంకా దగ్గర అయిపోయిందట. స్తోత్రం చెప్పండి. ఇంకా దగ్గర అయిపోయింది. ఏం దగ్గర అయింది? మీరు చూడండి అద్భుతంగా మాట ఏమంటున్నారు? మీరు కాలము నెరిగి 13 మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకునండి. స్తోత్రం చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. దేన్ని ఎరగాలి? దేన్ని ఎరగాలి? ఏ కాలము? ఏ కాలము? ఏ కాలము? చెప్పండి. మీరు గమనిస్తున్న వాక్యాన్ని మీ హృదయంలో పోయబడిన పరిమళ తైలముగా ముద్ర వేయబడినవ్వండి. ఏ కాలం ఎరగాలి? ప్రభు రాకడ. లోకంలో ఏం జరుగుతున్నాయి? శ్రమలు ప్రారంభించబడుతున్నాయని ఎరిగి, దీన్ని ఎరిగితే మనం ఎవరు వస్తున్నారని గుర్తెరగలము? చెప్పండి. ఆయనే చెప్పాడు, నా రాకడలో రాజ్యం మీదకి, జనం మీదకి, జనము రాజ్యం మీదకి భూకంపాలు, యుద్ధాలు, కరువులు, ఏమండి ఎరగని వ్యాధులు వచ్చేసాయి, వస్తూ ఉన్నాయి, వచ్చినవి వెళ్ళిపోయాయి. అయితే ఇంకా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో జరగాలి. ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తున్నాయా? చెప్పరే. కరువులు, భూకంపాలు, సునామీలు,
ఎరుగని వ్యాధులు, యుద్ధాలు మనకు ఒకవేళ తెలియకపోతే మొన్ననే జరిగాయి కదా, రష్యా యుక్రెయిన్ జరిగాయా? యుద్ధాలు జరుగుతున్నాయా? రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము, ఇవన్నీ లేచే కాలము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనిని బట్టి మనము మేల్కోవాలి. మేల్కోవడం అంటే నీ ఆత్మీయతలో ఇంత ఈ దేవ నన్ను ఇదే దీవించిన ఆయన, నన్ను ఎప్పుడో ఇదిగో వాళ్ళకిలాగా వెళ్ళిన ఆయన, వాళ్ళకిలాగా నాకు చేయను ఆయన, వాళ్ళకిలాగా ఉండేటట్లు చేయి, ఇది కాదు. దేవా శ్రమలు వస్తున్నాయి, నేను నిలబడేటట్లు నన్ను బలపరచు. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పాలి. ఇంతేనా? పిల్లలారా, దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఇప్పుడుగా చప్పట్లు కొట్టడం ఎంత భలే వాగ్దానంతో కూడా వర్తమానం వచ్చేసింది. దేవుడు నన్ను దీవించేశాడు. ఈ పక్కన పెట్టండి, ఈ పక్కన పెట్టండి. ఎప్పుడు ఈ దీవెనే కాదు, అసలైన దీవెన శ్రమలలో నిలబడితే ప్రభువు నిన్ను దృష్టించి ఆయన చూసినప్పుడు నీవు పరిమళించే ఆయనకు కనబడే ఒక సోలమెత్తిలాగా, వల్లి పద్మములాగా ఆయన నిన్ను చూసినప్పుడు బలా నమ్మకమైన నా కుమార్తె అని నీకు కిరీటం పెడతాడు. స్తోత్రం కలిగినగాక. ఇది మేల్కొనడం అంటే, కాలము నెరగడం అంటే ఇదండి. కాలం నెరగడం అంటే జరుగుతున్న సంభవాలను బట్టి నువ్వు గుర్తెరగాలి. లోకంలో వస్తున్న పరిస్థితులను బట్టి గుర్తెరగాలి. ఆటంకాలను బట్టి గుర్తెరగాలి. క్రైస్తవ్యమునకు సువార్తకు ఆటంకాలు రాబోతున్నాయని గుర్తెరగాలి. ప్రభువు చెప్పాడు, ఇదిగో నా వాక్యము మీకు కరువవుతుంది అన్నాడు. హల్లెలూయా. ఏం రాబోతుంది? ఈ కొన నుండి ఆ కొన వరకు దేవుని మాట కోసం జనులు పరిగెడతారట, అది దొరకదట. అన్న పానువలు లేక వచ్చు క్షామమే కాక ఇదిగో యెహోవా వాక్కు కోసం జనులు పరిగెడతారని ప్రవక్తలు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరువు రాబోతుంది. దేనికి చెప్పండి? వాక్యానికి కరువు రాబోతుంది. ఈరోజు ఇంత ధారాళంగా వాక్యం దొరికినా ప్రజలు గుర్తించలేదు. ఇంత ధారాళముగా లోతుగా వాక్యాన్ని ఉపదేశిస్తున్నా మా పాస్టర్ గారంటే కొందరికి దూరపు కొండలు ఎప్పుడు ఏ నులుపట్ట, దూరపు కొండలు నులుపట్ట. ఈ వాక్యాలు మీరు యూట్యూబ్లో కొట్టండి, ఎక్కడ దొరకవు. మీరు ఏ బోధకుడి దగ్గర అంటే చూడండి, ఈ లోతు కనబడదు. ఏ బోధకుడైనా ఆశీర్వాదం వస్తుంది. మీరు మా దగ్గరికి రండి, ఏమవుతుంది? మీరు మా దగ్గరికి రండి, మీ సమస్యలు తీరిపోతాయి. మీరు మా దగ్గరికి రండి, మీరు కోటీశ్వరులు అవుతారు. మీరు మా దగ్గరికి రండి. ఈరోజు ఈ బోధ అధికమైపోయింది. సాతానుడు భ్రమపరుస్తూ ఉన్నాడు. సాతానుడు వారిని కూడా, నమ్మిన వారిని సైతము కూడా వాడు మోసగిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, కాలము నెరిగి నువ్వు మేల్కోవాలి. స్తోత్రం. నిన్నటి కంటే రక్షణ సమీపముగా, నిన్నటిలాగా లేదు, ఇంకా రక్షణ సమీపమైంది. కొన్ని సంఘాల్లో ఒక పాట, ఒక చరణం, చిన్న మొక్క చెప్తే ఒక పాట, చిన్న మొక్క చెప్తే ఒక కీర్తన, చిన్న మొక్క చెప్తే వాళ్ళ విషయాలు ఎక్కువ చెప్పుకోవడం, వాక్యం ఏమీ లేదు. దేవుడు ఇంత లోతుగా దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించేస్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించి హెచ్చరిస్తున్న మాటలు ఇవి. రేపు నీకు దొరకవు. రేపు ఈ బోధ నీకు కావాలన్నా భవిష్యత్తులో ఇక యూట్యూబ్లు ఆగిపోతాయి. సాతానుడు ఇప్పటికే చాప కింద నీరులాగా అపవాది తన ప్రయత్నాలన్నీ కూడా వాడు మోక్కుమ్మడిగా వాడు ఒకేసారి తన ఉగ్ర రూపాన్ని బయట పెడతాడు. దేవుని యొక్క వాక్యము కొదువైపోయే దినాలు వస్తుంది. రక్షణ కూడా ఇక నీకు బాప్తిస్మం ఇవ్వడానికి కూడా అనుమతులు లేని దినాలు వస్తున్నాయి. ఇదే అనుకూల సమయము, ఇదే మార్పు చెందాలి. ఇప్పుడే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. మీరేమెరగండి, ఏమెరగండి? ఇదిగో మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయండి. మనం విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి
పగలు సమీపముగా ఉన్నది. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను దేవునికి స్తోత్రం. ఏంటి ఆ యుద్ధోపకరణములు? పరిశుద్ధత, విశ్వాసము, నీతి. ఏంటంటే మన యుద్ధోపకరణములు? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. రక్షణ శిరస్త్రాణం అనే చెప్పండి. మన ఆయుధాలు ఏంటి? చివరి ఆ మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక చదివితే మన యుద్ధోపకరణములు తొదుకు 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక. అందుచేత మీరు చదివితే 13వ వచనములో ఉంటుంది. మీరు ఆపద్దినమును వారు ఎదిరించుటకు దేవుని సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. ఏలయనగా అదిగో ఆ యొక్క తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ఏంటయ్యా అంటే, చదువమ్మా. మీ నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరుగు, చదవండి, సమాధాన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, విశ్వాసమును ఇదిగో ఇక్కడ కూడా పౌలు గారు అదే మాట చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత లోతైన విషయాలు మీరు చాలా మనసు పెట్టాలి. ఏమిటా యుద్ధోపకరణములు? వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు. మీరు పగటివారై ఉన్నట్లు, వెలుగు సంబంధులై ఉన్నట్లు, కాలము నెరిగి మేల్కొని ఇక నిద్రపోక పగటివారమైన ఉన్నట్లుగా అదిగో ఆ యొక్క యుద్ధోపకరణములు ఆ యొక్క ధరించుకుని, ఏమిటి ఆ రాకడలో ఆయన వస్తున్నప్పుడు జరుగుతున్న ఈ కాలంలో మనం సిద్ధపడి మనం పట్టుకోవలసిన ఆయుధాలు ఏంటి అంటే, ఒకటి, నేను క్లుప్తంగా చెప్తున్నాను, వివరణ ఎక్కువ కాదు కానీ, ఒకటి, మీరు శక్తిమంతులగినట్లుగా ఆయన యొక్క సర్వాంగ కవచం. మొదటిది సత్యము. దేవునికి స్తోత్రం. ఏంటట? సత్యము. మనలో ఏముండాలి? ఏం మాట్లాడాలి? మనలో ఏముండాలి? అబద్ధం. రెండు రకాల మాటలు. మనిషి మాటలు ఎలాంటివి? పాముకి ఎన్ని నాలుకలు ఉన్నాయి? పాముకి 2 నాలుకలు ఉన్నాయి, కానీ మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. పాము కంటే ఎక్కువ. అంటే అవసరాన్ని బట్టి మాట మార్చేస్తుంటాం, పనిని బట్టి మాట మార్చేస్తూ ఉంటాం. ఏమండి? ఒకటే మాట, ఆమేన్. మీ మాట అవునంటే అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి మొదటిది? ఏమిటి మీ నోట ఏముండాలి? సత్యము. రెండు నీతి. స్తోత్రం. ఏముండాలి? నీతి. వాక్యం చెప్తుంది నీతిమంతులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు. నీతిమంతులు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు. నీతిమంతులు అనే పదాన్ని ఎన్నో విషయాల్లో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. నీతి కావాలి. లేకపోయినా ఉన్నా, మనం ధనికులము కాకపోయినా పేదవారమైనా మన నీతి ఎక్కడ విడిచిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. నీతి విడిచిపెట్టకూడదు. నీతి మాలిన, నీతి లేని పనులు మనం చేయడానికి ఏ విషయంలో కూడా మనము తొందరపడి బలహీనమయ్యామా, మనకు ఆ రక్షణను పోగొట్టుకున్నామని అర్థం. అందుకే రెండవ ఆయుధం ఏంటి? నీతి. మూడవది ఏముండాలి మనలో? సమాధాన పడాలి. ఆమేన్. ఒకరితో ఏం పడాలి?
సమాధానమే ఉండాలి. భేదాలు, కక్షలు, కార్పణ్యాలు కాదు, సమాధానం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము ఇక్కడే మాట్లాడుకోము విశ్వాసులారా. అందరూ ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారా? ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారా? సంఘంలో ఉన్నాం. ఇక్కడే ముఖవిరుపులు, పెడవిరుపులు ఇలాంటి మనలో ఉంటే ఎత్తబడగలమా? హల్లెలూయా. సమాధానం 1 సత్యం, 2 నీతి, 3 సమాధానం, 4 ఎల్లప్పుడూ సమాధానమనే సువార్త వలనైనా, అంటే సమాధానమే దేవునికి స్తోత్రం. 4 విశ్వాసం. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం కాదు ఉండవలసింది. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకే అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకండి. అవిశ్వాసం అంటే ఎవరు? అవిశ్వాసం అంటే ఎవరు? అవిశ్వాసం అంటే ఎవరు? మళ్ళీ ప్రశ్న. అవిశ్వాసం అంటే ఎవరు? ఇక్కడే ఉంటారు, వాళ్ళు కూడా బాప్తిసం పొందారు, వాళ్ళు కూడా సంఘంలోనే ఉన్నారు. నేను అనేది వాళ్ళు కాదు, వాళ్ళని దేవుడు వాళ్ళని అనలేదు. అవిశ్వాసులు అంటే మనలోనే ఉంటారు. తోమాకేముంది? అది తోమా ఎవరు? ఇప్పుడు చెప్పండి, తోమా ఎవరితో ఉన్నాడు? అవునా? తోమా బయటలేడుగా, బయటవాడు కూడా కాదు. ఎవరితో నడిచినవాడు? యేసుతో నడిచినవాడు, అద్భుతాలు చూసినవాడు, ఆశ్చర్యకార్యాలు చూసినవాడు, ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందినవాడు. కానీ ఆయన లేస్తానని చెప్పిన మాటను ఏం చేయలేదు, నమ్మలేదు. అందుకే తోమాతో ప్రభు అన్నాడు, అవిశ్వాసమే కాక. శిష్యులు వచ్చి చెప్పారు, మేము ప్రభువుని చూసామంటే, పిచ్చోళ్ళారా మీరు చూశారు కానీ బాగా పరీక్షించారా అన్నాడు. బాగా పరీక్షించడం అంటే ఏట్రా తోమా? ఏంటి బాగా పరీక్షించడం అంటే ఏంటి? ఒక పిచ్చోళ్ళారా, దెయ్యాలకు కూడా దేహం కనబడుతుంటాయి కొన్నిసార్లు. ఎవరికి? దెయ్యాలు కూడా అలా ఉండొచ్చుగా, దెయ్యం కూడా అలా ఉండొచ్చుగా. అందుకని తోమా నీవు అనే మాటలకి, పేతురు గారు అనే మాటలకి తోమా అంటాడు, నేను నీకులాగా అంత ఫూల్ని కాదు, నువ్వు చెప్పేసే మాటలకి నేను నమ్మేసంత ఫూల్ని కాదు, నేను ఆయనని నమ్మాలంటే పరీక్షించాలి. ఏం చేయాలి? మొత్తానికి ప్రభు తోమాను కూడా విడిచిపెట్టలేదు, ప్రేమించాడు కనుకనే తోమా దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు, తోమా పర్సనల్గా ఉన్నప్పుడు వెళ్ళాడు. తోమా ఎవరు నువ్వు అన్నాడు. నీ ప్రభువునయ్యా అంటే, నా ప్రభువుని నేను నమ్మాలంటే ఏం పెట్టి చూడాలి? ఆయన చేతులకి గాయాలు ఉంటాయి, ఆయన కాళ్ళకి గాయాలు ఉంటాయి. ఈ గాయాల్లో నేనేం పెట్టాలి? ఎవరితుడు? ఇప్పుడు చెప్పండి, ఎవరితుడు? అది ఎవరు? ఇతడే అవిశ్వాసి. ఈరోజు సంఘంలో చాలామంది అవిశ్వాసులు ఉన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని అనుకుంటాం, మళ్ళీ మంచిలో చూడకపోతే ఎలాగుంటుందో. ఎవరిల్లు? ఎవరు? వీళ్ళే అవిశ్వాసులు. ఎదురు రాకపోతే ఎలాగుంటుందో వీళ్ళే అవిశ్వాసులు. అవిశ్వాసులు ఎక్కడో లేరు. అందుకే 4 ఆయుధమా ఎన్నోది? విశ్వాసం అనే ఏం పట్టుకొని? విశ్వాసము. దృష్టిని అవన్నీ అవసరం లేదు. ఇంకొక ఆయుధం, వీటన్నిటికి పైన రక్షణ శిరస్త్రాణము. ఇది ఒకటి, ఇది రక్షణ ఒకటి. ఇంకా తర్వాత వాక్యమును, ఖడ్గమును పట్టుకొని, వాక్యమే మనకు ఖడ్గము. ఆమేన్. అంటే నీలో వాక్యం ఉండాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి ఉంది అక్కడ,
అన్నిటికంటే ముఖ్యమేంటి? వీటన్నిటికీ పైన పరిపూర్ణతనే ప్రార్థననే. ఆ మాట చదవండి. ఆత్మయందు ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మనస్పూర్వకంగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది సంఘమా ఎవరి కోసం సిద్ధపడ్డం? ఇది దేవుని కోసం సిద్ధపడ్డం. ఇదే పునాది మీద కట్టబడ్డం. ఇదే గాలికి, వరదకి, తుఫానికి ఇలా కట్టబడిన వాళ్ళు పడిపోకుండా ఆయన ఎదుటి నిలబడడానికి అర్హులవుతారు. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమను మనపై చూపిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నన్ను నీ కోసము సిద్ధపడి వధువుగా పౌలు శ్రమల యందు సంతోషించాడు. కాలము నెరిగి మనం మేలుకొని జీవించాలి. నోరు తెరిచి, ప్రభువా నువ్వు క్షమించున్నావా? నిన్ను దూషించేవారిని, ద్వేషించేవారిని దీవించున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు? నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన. కాలం ఇదిగో నెరిగి మీరు మేల్కొనండి. ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. నేడో రేపో మేఘాల మీద నేడో రేపో మేఘాల మీద తెంచెను మహిమాన్వితుడై. ఆమేన్, ఆమేన్. మహిమా ప్రభు యేసు.